హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ లియానా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మా మామయ్య గారు కుక్కలకి మార్నింగ్ వాక్కి తీసుకెళ్తున్నారు. డైలీ 2-3 టైమ్స్ అయితే తీసుకెళ్తారు. ఎంత పనిలో ఉన్నా కానీ బజార్ నుంచి రాగానే తీసుకెళ్తారు వాకింగ్కి. ఇదిగోండి 6 కుక్కలు అయితే ప్రజెంట్ ఇంట్లో ఉంటాయి మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంట్లో. ఒక కుక్క అయితే రీసెంట్గా చనిపోయింది. నాకు పెళ్ళైన కొత్తలో అయితే చాలా భయమేసేది. ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి అరుస్తూ ఉండేవి కొత్త వాళ్ళని చూస్తే. ఇప్పుడు అలవాటైపోయింది, కొంచెం అరవడం తగ్గించేసాయి. ఇంకా ఎంత పనిలో ఉన్నా కానీ వీటికి ఫుడ్ అయితే పెడతారు. టైం టు టైం మార్నింగ్ బొప్పాయి పెడతారు. ఇవి మా కోసంలేండి. బొప్పాయి అయితే బాగా తింటాయి డాగ్స్. ఇంకా బొప్పాయి లేని టైంలో బిస్కెట్స్ పెడతారు. అవైతే చాలా బాగా చూసుకుంటారండి. చాలా ఇయర్స్ నుంచి అయితే కుక్కల్ని పెంచుకుంటున్నారు. ఇంకా మా ఊరు వస్తే ఒకళ్ళైతే కంపల్సరీ ఇంట్లో ఉంటారు. అంటే వాటిని చూసుకోవాలిగా. ఒకళ్ళు ఇంట్లో ఉండి వస్తారు, ఎవరో ఒకళ్ళు ఉండాలి వాడి దగ్గర. ఇంకా చాలా ఏళ్ల నుంచి అయితే డాగ్స్కి వీళ్ళు ఫుడ్ పెడుతున్నారు. డైలీ మినిమం 3 kgs అయితే వండుతారు మా అత్తయ్య గారు. వాళ్ళకి అలవాటైపోయింది అలాగా. ఇప్పుడు ఉండి ఉండి బయట కుక్కలకు కూడా పెడుతున్నారు ఈ మధ్య. ఫస్ట్లో ఇంట్లో వాళ్ళకి మాత్రమే పెట్టేవాళ్ళు. ఇప్పుడు బయట కుక్కలకు కూడా కొంచెం అప్పుడప్పుడు పెడితే అవి అలవాటుగా వచ్చేస్తాయి కదా, అలా పెరిగిపోయినాయి బయట కూడా. ఇంకా ఓన్ హౌస్ కాబట్టి బయట కుక్కలకు కూడా పెడుతున్నారు. ఇదిగోండి ఇప్పుడు మరి డైలీ ఇంట్లో కర్రీ చేసుకుంటారు కదా, అవే నైట్ టైము కర్రీ కొంచెం ఎక్స్ట్రానే వండుతారు. అదేసి కలిపి పెడతారు ఇంట్లో వాళ్ళకి. ఏ కర్రీ అయినా అలవాటు అయిపోయింది వాళ్ళకి, తింటారు. ఒక్కోసారి చికెన్ బోన్స్ అయితే ఇచ్చి బాయిల్ చేసి మిక్సీ వేసి కలిపి పెట్టేస్తారు. ఒక్కోసారి ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఆ ఎగ్స్ వరకు కలిపి పెట్టేస్తారు. ఇంకా డైలీ రొటీన్ అయిపోయిందండి, వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంతమంది కుక్కలకైతే డైలీ పెడతారు. చాలా ఓపిక ఉండాలి కదా అలా పెట్టాలంటే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీడియో తీసి పెట్టాలి, అందరు చూస్తారు కదా అని చెప్పేసి. ఇప్పుడైతే కుదిరింది. ఇంకా వీళ్ళ బౌల్స్ ఇవి ఉంటాయి వాళ్ళకి, ఒక్కొక్క దానికి ఒక్క బౌల్, అలా అన్నిటికీ పెడుతున్నారు. ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ పెట్టేసి తర్వాత బయట వాటికి కలిపి పెడతారు. ఇంకా నేను ఇవాళ కర్రీ ఏమైనా పెడతారో, సరిపోకపోతే నిన్నటి కర్రీ ఉండిద్ది కదా, అవి జాగ్రత్త పెట్టేసి అవి బయట కుక్కలకి పెట్టేస్తారు నిన్నటి కర్రీ. ఈ ఎవ్రీ సండే చేపలు అయితే వండుతారు కంపల్సరీ మా అత్త వాళ్ళ ఇంట్లో. మండే రోజేమో కర్రీ మిగిలిద్ది కదా, అది ఎంతో ఓపికగా చేప ముళ్ళులు తీసి ఒక గంట సేపు ఆ చేపల పులుసు అయితే పెడతారు కుక్కలకి. అది నేనైతే షాక్ అయిపోతూ ఉంటానండి, అంత ఓపికగా ఎలా చేస్తున్నారు అని. ఇంకా ఏదైనా కానీ చాలా ఓపికగా బొప్పాయిలు కోయడం డైలీ. ఇంకా పాల ప్యాకెట్స్ కూడా తెస్తారు వాటి కోసం. బిస్కెట్ ప్యాకెట్స్ అయితే అట్టపెట్టెలు డబ్బాలు తెస్తారండి. ఇంకా వాళ్ళకి అది అలవాటైపోయి, కుక్కలు అంటే కొంతమందికి చాలా ఇష్టం ఉండేది కదా, నాకు వీళ్ళని చూస్తే అలాగే అనిపించిద్ది. చాలా పాల ప్యాకెట్స్ కానీ బిస్కెట్లు అయితే రకరకాలు చాలా బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి. ఇంకా సూపర్ మార్కెట్లో బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకో 10 days 1 monthలో డేట్ అయిపోయింది అంటారు కదండి, అవైతే మాట్లాడుకొని తెస్తారు. ఆ 1 monthలో ఇచ్చేస్తారు కొంచెం తక్కువ రేట్కి. అవైతే ఆ 1 month లోపు కుక్కలకి అన్నీ క్యారీ బ్యాగ్స్లో ఫుల్గా నింపుకొని బిస్కెట్లు అయితే తీసుకెళ్తారు బయటికి వెళ్ళేటప్పుడు. ఇదిగోండి బయట కుక్కలకి ఇలా పేపర్స్ కొనుక్కొని వస్తారు. వాటి మీద కుక్కలకి అన్నీ పెట్టేసి అన్నం కలిపి బయటకు తీసుకెళ్ళి పెట్టేస్తారు. డైలీ ఆ కుక్కలు కూడా ఏదో టైం టు టైం భోజనాలకు పిలుస్తున్నారు అన్నట్టు టైంకి వచ్చేస్తాయండి. అన్నీ ఎక్కడున్నా కానీ ఫుడ్ టైంకి అయితే బయటకు వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా వచ్చి తినేసి ఏదో బంతి భోజనాలాగా తినేసి కొన్ని అయితే ఇక్కడే వరుసగా రోడ్డు మీద పడుకుంటాయి. ఇదిగోండి గట్టు కూడా కుక్కల కోసమే కట్టించారు. అవి ఎప్పుడు ఇక్కడే ఉంటాయి, బయట పడుకుంటూ ఉంటాయి. కరవవండి, కొన్ని కుక్కలు అరుస్తాయి కదా, అందుకే మా పిల్లల్ని అంత ధైర్యంగా నేను బయట వదులుతాను. ఇంకా అవన్నీ పెట్టేసి బయట కడిగేసి ఇంకా పడుకుంటారు డైలీ అండి. ఒక్కరోజు కూడా కుక్కలకు ఫుడ్ పెట్టకుండా అయితే ఉండరు. మా మావయ్య గారు బజార్ నుంచి వచ్చి కుక్కలకు అన్నం పెట్టావా, బొప్పాయి పెట్టావా, వాటర్ పెట్టావా అని ప్రతిదీ అడుగుతూ ఉంటారు మా అత్తయ్య గారిని. అంత కేరింగ్ అయితే చూసుకుంటారు. ఇది నెక్స్ట్ డేదండి. నెక్స్ట్ డే పాలన్నం పెడుతుంటే నేను వీడియో షూట్ చేశాను. ఇంకా కొంచెం పంచదార వేసి పాలేసి
నేను చెప్పాను కదా, పాలు పెరుగు ఏదైనా కానీ తీసుకొస్తారండి. వాటి కోసం అంత ప్రేమ కుక్కలంటే, చాలా ప్రేమ. ఇదిగోండి మా మావయ్య గారు కూడా పొట్లాలు కడుతున్నారు. ఎప్పుడు బజార్ వెళ్ళినా కానీ బిస్కెట్లు, ఏమైనా ఫుడ్, నైట్ ఏమైనా ఫుడ్ మిగిలింది కదా ఇంట్లో, అది మార్నింగ్ ఏమైనా అన్నం మిగిలిందా అని చెప్పేసి ఏం కర్రీ ఉంటే అది కలిపేసుకొని తీసుకెళ్తారు. బాయ్ ఫ్రెండ్స్.